హరి ఓం శ్రీ గురుభ్యో నమః. తొలుకారు మెరుగు కైవడి తళతళయని మేను మెరయ ధగధగయనుచున్ కలుముల నీనెడు చూపుల చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టెన్రుప కెంపారెడు అధరంబును జంపారెడి నడుము సతికి శంపారుచులం సొంపారు మోము కన్నులు పెంపారుచు నొప్పు గొప్ప పిరుదున్కుచముల్ కట్టంగ పచ్చని పట్టు పుట్టపుదోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే మత్తాళినిక రంబు మధువానమూగిన వైజయంతిమాల వరుణుడిచ్చే కాంచన కేయూర కంకణ కింకిణీ కటకాదులను విశ్వకర్మ ఇచ్చే భారతి ఒక మంచి తారహారమునిచ్చే పణి పద్మమునిచ్చే పద్మభవుడు కుండలి వజ్రంబు కుండలములనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే ఎల్లలోకములకు ఎలిక సానివై బ్రతికెదనుచు దిశలు పలికెనధిప భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు బోలించి ఒక మాటు భువనంబులన్నీయు తన ఇంటిలో దొంతులని తలంచు పాటించి ఒక మాటు బ్రహ్మాదిసురలను తన ఇంటిలో బొమ్మలని తలంచు కనకని ఒక మాటు కుంభిని చక్రంబు నలవడ బొమ్మపీటని తలంచు స్వలసి ఒక్క మాటు సూర్యేందురోచలన చటి దీపకళికలని తలంచు భామ ఒక్క మాటు భారతీ దుర్గలనాత్మసకులటంచునాదరించు అమర ముత్తదువైన ఉండవచ్చును వరుసకు సతులు ఎవ్వరును లేరు వెలయంగా శ్రాంత విభవమీతని ఇల్లు శృంగార చందన శీతలుండు కలగడన్నడు శుద్ధ కారుణ్యమూర్తి విమలుండు గదిసి సేవింపవచ్చు నెరినాడి తిరుగడు నిలుకడగలవాడు సకల కార్యములందు జడతలేదు సాధురక్షకుండు షడ్వర్గరహితుండు నధుడయ్యనేని నడపనోపు ఇతడే భర్తయనుచు నింతి సరోజాక్షు పుష్పదామకమున పూజ చేసే మోహ రుచుల వలన ముద్దియ తల ఎత్తు సిగ్గు వలన బాల శిరము వంచు ఇంతే వెరగు వలన నెత్తదు వంపదు తనదు ప్రాణ సముఖం తనదు ముఖము ప్రాణదైతు జూచి హరి సూచిన సిరి చూడదు సిరి చూచిన హరియు జోడ సిగ్గును బొందున్ హరియును సిరియును తమలో సరిచూపుల జూడమరుడు సందడి వెట్టం హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంబు పెన్నిక్క చందురు తోబుట్టుము భరతీ గిరిసుతల్తో నాడు పూబోణి తమరలందుండెడు ముదరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భసురతం లేములు వాపు తల్లి సిరిచు నిత్య కళ్యాణముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదుర, శ్రీ మహావిష్ణువు ధ్రువుణ్ణి, ఓ ధ్రువ, నీవు సప్తర్షి మండలానికి పైనుండేటువంటి జ్యోతిర్మండలంలో కల్పాంతం వరకు కూడా నువ్వు అక్కడ ఉంటావు. అక్కడికి యతీశ్వరులు మాత్రమే చేరుకోగలరు. అక్కడికి ఒకసారి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళకి ఇంకా నా వర్తతే, ఇంకా మళ్ళీ అక్కడ ఏ విధమైనటువంటి జన్మ పరంపరలు, ఈ జనన మరణ దుఃఖాలు అనేటువంటి ఆ ఫీల్డ్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వరు అని చెప్పిన తర్వాత మైత్రేయ మహర్షి విదురుడితో ఈ విధంగా అన్నాడు. ఇత్యర్చితస్స భగవాన్ అతి దిశ్యాత్మనః పదం బాలస్య పశ్యతో ధామ స్వమగాద్ గరుడధ్వజ. గరుడధ్వజుడు, గరుడుని మెచ్చాడుగా ఆయన. ఆ గరుడధ్వజుడు సహా భగవాన్
ఇది ఈ విధంగా అర్చిత ధ్రువుడి చేత పూజింపబడిన వాడై ఆత్మనః తన యొక్క పదం ధామానికి అతిదిశ్య ఈ పిల్లవాడిని అతిదిశ అనుగ్రహించేసి బాలస్య ఆ బాలుడు అలా చూస్తూ ఉండగానే పశ్యత చూస్తూ ఉండగానే స్వం తన ధామమునకు అగాతి వెళ్ళెను. వెళ్ళిపోయాడయ్యా ఆయన. ఈ విధంగా గరుడధ్వజుడైనటువంటి శ్రీహరుడు ఆ గరుడుడితో కిందకు వచ్చాడు కదా, మళ్ళీ అదే గరుడు మళ్ళీ రెక్కలు ఇంజన్ ఆన్ చేసుకుని విమానం బయలుదేరినట్టుగా పిల్లవాడిని ఆశీర్వదించేసి ఆయన ధ్రువుడి యొక్క పూజలు అందుకొని ఆ ధ్రువుడు అలాగ చూస్తూ ఉండగానే ఆయన వైకుంఠధామానికి వెళ్ళిపోయాడయ్యా. వెళ్ళిపోయిన తర్వాత పిల్లవాడు అక్కడ ఒంటరిగా అక్కడ ఉన్నాడుగా, అంతా ఖాళీ అయిపోయింది, ఒక రకమైనటువంటి శూన్యం. అటువంటి పరిస్థితిలో ఆ ధ్రువుడు యొక్క మనసు ఏ విధంగా ఉందో తెలుసా? సోపి సంకల్పజం విష్ణో పాదసేవోపసాదితం ప్రాప్య సంకల్ప నిర్వాణం నాతి ప్రీతోభ్యగాత్ పురం. కానీ ఆ ధ్రువుడు సంకల్పజం తన మనోరథం ఏదైతే ఉందో అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చోవాలి అనేటువంటి సంకల్పజం ఆ మనోరథం ప్రాప్య పొందాడు. పొందినా కూడా నా అతి ప్రీత ఎక్కడా కూడా ఎక్కువగా ఉండేటువంటి సంతోషాన్ని కానీ ఎక్కువగా ఉండేటువంటి ఆనందాన్ని కానీ అతి ప్రీత నా పొందలేదు. పొందకపోయేటప్పటికీ ఏం చేశాడు అంటే, అయ్యో దెర్ ఈజ్ సంథింగ్ డెఫిషియన్సీ ఇన్ మీ, అయ్యయ్యో అయ్యయ్యో ఏమిటిది అనేటువంటి ఒక దుఃఖభావము, ఒక వేదన, ఒక రకమైనటువంటి డల్నెస్ ఆ ధ్రువుల్లోకి వచ్చిందయ్యా. ఆ ధ్రువుడు కూడా విష్ణోహో ఆ శ్రీహరి యొక్క పాదసేవ ఉపసాదితం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చి గరుడు మీద వచ్చినప్పుడు ఆ రెండు పాదాలని కూడా పూజించి తర్వాత ఆ పూజలో కూడా సంకల్ప నిర్వాణం, తన సంకల్పం యొక్క సమాప్తి కూడా అయిపోయింది. సంకల్పజం మనోరథం ప్రాప్య, ఆ తన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం కూడా పూర్తి అయిపోయిన తర్వాత నా అతి ప్రీత ఏ మాత్రము కూడా అంటే పొందాల్సినటువంటి మహత్తరమైనటువంటి ఆ ప్రీతి ఆ మనిషిలోకి ఇంకా రాలేదయ్యా. అలా రాకుండానే కొంచెం బాధని కాదు, కొంచెం డిసప్పాయింట్మెంట్తో పురం అభ్యగాత్ పురానికి వెళ్ళిపోయాడయ్యా. వెంటనే విదురుడు అడిగాడు, స్వామి ఏమిటి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చాడు, పాదపూజ చేసుకున్నాడు, పిల్లవాడికి అనేక రకాలైనటువంటి వరాలు కూడా ఇచ్చి వెళ్ళాడు కదా, అటువంటి వాడికి ఎందుకు ఈ విధమైనటువంటి ఆ డిసప్పాయింట్మెంట్ ఎందుకు వచ్చింది అనేటువంటి విధంగా విదురవ్వాచ సుదుర్లభం యత్ పరమం పదం హరేః మాయావినస్తచ్చరణార్చనార్చితం లబ్ధ్వాప్యసిద్ధార్థమివైకజన్మనా కథం స్వమాత్మానమమన్యతార్థవిత్. స్వామి మైత్రేయ మహర్షి మాయావినః మోసగాళ్ళకి తర్వాత మనసులో ఒకటి బయటకొట్టి పెట్టేటువంటి మానవులకి తర్వాత ఒక రకమైనటువంటి దోషభావాలతో ఉండేటువంటి వాళ్ళు ఇటువంటి మాయావినః మోసగాళ్ళకి ఏదో తమకు చాలా భక్తి ఉంది అనుకుంటూ ఉంటారు. అలాగా భక్తి ఉండదు, ఏముండదు, లోపల కోరికలు పొట్టుంటాయి, ద్వేషాలు ఉంటాయి, రకరకాలైనటువంటి భావాలతో ఉంటాయి. కానీ వచ్చి నమస్కారాలు పెడుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, ఒకటి కాదు అన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి ఆ తమని తాము మోసం చేసుకునేటువంటి మాయావినః మోసగాడికి సుదుర్లభం మిక్కిలి దుర్లభమైనటువంటిది అది. ఏదది? పరమం చాలా పవిత్రమైనటువంటిది, సర్వోత్కృష్టమైనటువంటిది. తచ్చరణ అర్చన అర్చితం తత్ ఆ పరమాత్మ యొక్క చరణాలను అర్చించేటువంటి ఆ అవకాశం మాయావినః ఈ మాయనే అధీశుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క పదం ఆ ధామం గలదో అటువంటి
పొందేశాడు. ఒరే అబ్బాయి, నువ్వు ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు నా ధామానికి వచ్చేస్తావు అని చెప్పేసేసి మళ్ళీ పునర్జన్మ లేనటువంటి ధామానికి వస్తావు, ఒకే జన్మలోనే పొందేటువంటి ఆ మహత్తరమైనటువంటి అవకాశాన్ని అర్ధవిత్, అటువంటి దాన్ని పొందినటువంటి ఆ ధ్రువుడుకి స్వం ఆత్మానం స్వం, తన యొక్క ఆత్మాన మనస్సుని అసిద్ధ అర్థం ఇవ, సిద్ధించనటువంటి మనోరథం వలె, అయ్యో నా కోరిక ఏం తీరలేదే, నా కోరిక తీరలేదే, ఎందుకు తీరలేదు, తీరింది కదా, ఆ స్థానం ఇచ్చేశాడు కదా, కానీ లోపల ఇంకా ఏదో అసలు చెయ్యాల్సినటువంటిది, అడగాల్సినటువంటిది, పొందాల్సినటువంటిది నేను అడగలేదే, అటువంటిది అసిద్ధం. అసిద్ధం అంటే సిద్ధించనటువంటి అర్థం, ప్రయోజనం ఇవ, సిద్ధించినటువంటి ప్రయోజనం వలె కథం అమన్యత, ఎందుకు ఆయన ధ్రువుడు తలపోశాడు స్వామి అని విదురుడు ఎందుకు ఆయనకి ఆ డెఫిషియన్సీ ఎందుకు ఫీల్ అయ్యాడు? పొందాల్సినటువంటి స్థానం అయితే పొందాడు కదా, కానీ ఎందుకు ఆ పొందాల్సినటువంటిది ఎందుకు పొందలేకపోయాడు? అది ఆయన యొక్క పాదార విందాలు మాయా వినః సుదుర్లభం పరమం తచ్చరణార్చనార్చితం. ఈ మాయ అంటే హిపోక్రసీతో ఉండేటువంటి వాళ్ళు, లోపల ఒకటి పైకొకటి ఉండేటువంటి అతిశయాక్తులకి, తర్వాత పొగడ్తలకి, లేకపోతే అది అంతా కనిపించాలి అనేటువంటి ఆర్భాటం చేసేటువంటి వాళ్లకు అది సుదుర్లభం. అది అటువంటి పదాన్ని ఒకే జన్మలో కూడా పొందేసినటువంటి వాడికి ఎందుకు ఆ డిసప్పాయింట్మెంట్ ఉంది అని అడిగిన తర్వాత అప్పుడు మైత్రేయ ఉవాచ మాతు సపత్న్యా వాగ్బాణైర్హృది విద్ధస్తు తాన్ స్మరన్ నైచ్ఛన్ ముక్తిపతేర్ముక్తిం తస్మాత్ తాపముపాముపేయవాన్. అప్పుడు హ్యూమన్ సైకాలజీలో ఉండేటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్పాడు. సపత్న్యా మాతు, సపత్న్యా అంటే తన తల్లికి, సపత్ని అంటే సవితైనటువంటి ఆ తల్లి యొక్క వాగ్బాణై, బాణాల వంటి మాటల చేత హృది, ఆ పిల్లవాడి యొక్క హృదయం విద్ధ, గాయపరచబడింది కదా ధ్రువుడికి, నానా మాటలు అంది కదా, అన్నటువంటి తాన్ ఆ మాటల్ని స్మరిస్తూ ఉండేటువంటి ఆ ధ్రువుడు అంటే ఏమిటి, తపస్సు చేస్తూనే ఉన్నాడు, ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ మహామంత్రాన్ని చేస్తూనే ఉన్నాడు, కానీ లోపల ఆ తల్లి అన్నటువంటి మాటల యొక్క ఆ గాయం అస్తమాను కూడా స్మరణకి రావడం ప్రారంభించింది. వాటిని స్మరిస్తూ ఉన్నాడు ఉండి ముక్తిపతేహే, ఇక్కడ శ్రీ మహావిష్ణువుని ముక్తిపతేహే అన్నాడు. అంటే ముక్తినాథ అనేటువంటి దేవాలయం ఉంది కదండి హిమాలయాల్లో, అదనమాట ముక్తిపతేహే, ముక్తి ఇవ్వగలిగినటువంటి ఆ శ్రీహరి నుండి ముక్తిం న ఐచ్ఛత్, ముక్తిని కోరలేదు. దేని నుండి ముక్తిని కోరలేదు? తనని బాధిస్తూ ఉండేటువంటి ఆ గాయం యొక్క స్మరణని, ఆ మాటల యొక్క ఆ ఉద్ధృతని, జరిగినటువంటి ఆ అవమానాన్ని నుంచి, స్వామి నాకు ఈ బాధ నుండి ఇది కంప్లీట్గా నాలోంచి తీసేయి అనేటువంటి ముక్తిని నా ఐచ్ఛత్, కోరలేదు. అందువల్ల తస్మాత్ తాపం ఉపేయవాన్, అందువల్ల తాపాన్ని పొందాడు. ఇది ఒకటి. ఇక రెండోది ఏమిటి అంటే, స్వామి నువ్వు కనిపించిన వెంటనే నాకు ఈ ద్రౌపదం ఎందుకు, ద్రౌపదం అడిగావు, నేను నీ మనసులో నీ కోరిక అది ఉంది కాబట్టి అందుకోసం వచ్చావు, నీకు అది ఇచ్చేసాను అని ఇమ్మీడియట్గా ఇంక వీడిని కన్సల్ట్ చేయకుండా అది ఇచ్చి పారేశాడు. ఇచ్చేసేసి నువ్వు 36,000 సంవత్సరాలు రాజ్యం చేసేయాలి అన్నాడు. ఆ తర్వాత నా ధామానికి వస్తావు అన్నాడు. ఇప్పుడు అయ్యో ఆ శ్రీ మహావిష్ణువు కనిపించినప్పుడు అసలు నాకు ముక్తి ఇచ్చేసేయి, వెంటనే నీతో పాటు నీ గరుడు వాహనం వెనకాల నీ వీపు పట్టేసుకుని నేను కూడా గరుడితో వచ్చేస్తాను, నాకు ఇదంతా వద్దు అనేటువంటిది నేను అందుకు అడగలేదు. తస్మాత్ తాపం ఉపేయవాన్, అడగలేదు అని ఒక అర్థం. ఇక రెండోది ఏమిటి అంటే, లోపల తల్లి అన్నటువంటి ఆ మాటల యొక్క అవమాన భారం మాత్రం లోపల తినిస్తూనే ఉంటుంది.
కాబట్టి ఇది ప్రతి మానవుడిలోనూ కూడా ఉండేటువంటి ఒకానొక మానసిక అవస్థిది. అందువల్ల ఉదాహరణకి నన్ను ఎవరైనా అవమానం చేశారనుకోండి, అవమానం చేసినప్పుడు నేను ఎంత సాధన చేసుకుంటున్నా, ఎంత భాగవతం చదువుకుంటున్నా, ఎంత చేస్తున్నా నాకు జరిగినటువంటి అవమానం అని నేను ఫీల్ అవుతున్నటువంటి అది మాత్రం నిరంతరము కూడా మనసులో రగులుతూనే ఉంటుంది. అందువల్ల అటు ధ్రువుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణే చూసినటువంటి ధ్రువుడికే, అంతార్చన చేసినటువంటి ధ్రువుడికే సాధారణంగా పిల్లలు గబగబా మర్చిపోతూ ఉంటారు, కానీ ఆ మరుపు కూడా రానంత విధంగా అది జరిగింది అంటే అది హరి యొక్క మాయ అని తర్వాత శ్లోకంలో ఆయన చెప్తాడు, ధ్రువుడే అంటాడు ఆ మాట. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థించవలసింది ఏమిటంటే, నాకు జన్మన్నాలు వద్దండి, నాకు ఇది వద్దండి అవి వద్దండి కాదు. నేను అవమానం ఫీల్ అవుతున్నప్పుడు నన్ను పక్కకి తీసి పక్కన బారేసినప్పుడు, స్వామి అది మళ్ళీ మళ్ళీ నా మనసులోకి వచ్చి నన్ను బాధించకుండా దాని నుంచి కంప్లీట్గా ముక్తిని ప్రసాదించు. అప్పుడు నువ్వు నా మనసులో స్థిరంగా కూర్చుంటే నీ శ్లోకాలను, నీ పద్యాలను, నీ రూపాన్నో ధ్యానం చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది. నాకు ఫస్ట్ ఈ ముక్తి ఇయ్యి, తరువాత నీ ఇష్టం నువ్వు ఎక్కడ పెడతావు అనేటువంటి భావన చెయ్యాలి అని చెప్పి భాగవతం చెప్తోంది. ఇది అందరి మానవుల్లో కూడా ఇదే ఉంటుంది. అదేవిధంగా గాయాలే కాదు, సంతోషాలు, పొగడ్తలు, అబ్బో నువ్వు లేకపోతే ప్రపంచం లేదు, నువ్వు ఉంటేనే కదా ఇవన్నీ నడుస్తున్నాయి అనేటువంటి మాయ మాటలు చెప్పి ఆ మాయ మాటలు కూడా ఓ పక్కన వచ్చేస్తూ ఉంటాయి, పూజ చేసేస్తూ ఉంటాం. కాబట్టి వీటి నుంచి ముక్తి కావాలి అని భాగవతం చెప్పిన తర్వాత అప్పుడు ముక్తిని కోరలేదు అని చెప్పి తాపం ఉపేయవన్ అందుకుని డిసప్పాయింట్ అయ్యాడయ్యా ధ్రువుడు అని చెప్పిన తర్వాత ధ్రువుడు బయలుదేరి తన నగరానికి వెళుతూ ఉండేటువంటి సందర్భంలో ధ్రువుడు తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు. ధ్రువ ఉవాచ సమాధినా ఏకభవేన యత్పదం విదుస్సనందాదయవోర్ధ్వరేతసః మాసైరహం షడ్భిరముష్యపాదయో ఛాయాముపేత్యాపగతః పృథగ్మతిః. న ఏకభావేన అనేక జన్మలలో సాధన చేయబడినటువంటి సమాధి చేత, ధ్యానం చేత, సాధన చేత, సమాధిన అనేక జన్మల్లో నుంచి నా ఏకభవేన అనేక జన్మలలో అభ్యసించబడినటువంటి అంటే సాధన చేయబడినటువంటి సమాధి చేత, సాధనల చేత ఊర్ధ్వరేతసః అంటే ఏమిటి, రేతస్సుని సహస్రార మండలంలోకి తాటింపజేసి అక్కడి నుంచి బ్రహ్మాండాల్లోకి విలీనం చెయ్యగలిగినటువంటి ఊర్ధ్వరేతసులు అంటారు. ఎవరు? సనందాది మహర్షులు. అటువంటి వాళ్ళు ఏ పదాన్ని అంటే ఏ స్థానాన్ని అయితే వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు అటువంటి శ్రీహరి యొక్క పాదయో ఛాయాం అహం షడ్భిః మాసైః ఉపేత్య అటువంటి పాదాన్ని, అటువంటి శ్రీహరి యొక్క పాదయోహో ఆ పాదముల యొక్క ఛాయాం నీడను అహం నేను షడ్భిః 6 మాసాలు నేను ఆ పాదాలని ధ్యానించి ఆ పాదాలని ఉపేత్య పొందాను కూడా. పొంది పృథగ్మతిః అపగతః నాలో ఆ భేద దృష్టి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆ పాద మూలం నుండి నేను కింద పడిపోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది అన్నాడు. అంటే ఇక్కడ ఏం జరిగిందన్నమాట, నైష్ఠిక బ్రహ్మచారులు, ధర్మాండమైనటువంటి తపోసంపన్నులైనటువంటి వాళ్ళు, సమాధినిష్ఠులైనటువంటి వాళ్ళు, సనక సనందాదులు ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మపదంలో వాళ్ళు ఉంటారు. అటువంటి ఆ హరి యొక్క పాదాలని నీడ, ఆ పాదాలను చూశాను, అర్చించాను, వాటిని పట్టుకున్నాను. అలాగ 6 మాసాల పాటు నేను అది చేసిన ఉపేత్య పొంది కూడా. కానీ నా మనసు పృథగ్మతిః, పృథక్ అంటే వేరు భావాలు కలిగి ఉండుట, మతి అంటే బుద్ధి, పృథక్ అంటే వేరు అంటే రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి భావనలు వస్తూ ఉండేటువంటి వాడినైపోయి నేను అపగతః ఆ ధామం నుంచి, ఆ
పాదాలు అనేటువంటి దానిలోనే స్థిరంగా ఉండిపోయి గరుత్మంతుడితో పాటు ఆ పాదాలు పట్టుకొని జామన్ అలా పైకి ఎగిరిపోకుండా అపగతి తొలగిపోయి కింద పడిపోయాను మళ్ళీ అని ఆయన మాట అన్నాడు. ఇక్కడ భేద దృష్టి అంటే రెండు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు. ఒకటి భేద పృథక్ మతి. భేద దృష్టి అంటే ఏమిటి? సవితి తల్లి వేరు అనేటువంటి దృష్టి. సవితి తల్లి లోపల ఆ బాధ చేసింది. సవితి తల్లి మాటలు ఇంకా లోపల అవి మరుగుతూనే ఉన్నాయి. ఆ సవితి తల్లి నా తల్లి కాదు అనేటువంటి భేద దృష్టి ఉంది. మా అమ్మ తిడితే నేను ఇంత కోపం తెచ్చుకోను కదా, అదే మా నాన్న అంటే కోపం తెచ్చుకోను కదా. సవితి తల్లికి మా అమ్మకి ఇద్దరికీ కూడా భేదాన్ని చూపించేటువంటి విధంగా నా మనసు బిహేవ్ చేసేది అని ఒక అర్థం. తరువాత తాను చేస్తున్నాను, ఎదురుగా శ్రీహరి ఉన్నాడు అని నేను వేరు, నా పూజ వేరు, నా సాధన వేరు, నా ఉపాసన వేరు, అంతా నేను అనేటువంటి భావం, తర్వాత ఎదురుగా శ్రీహరి అనేటువంటి భేద దృష్టి ఉండడం వల్ల నేను ఆయనలో ఐక్యమైపోయేటువంటి శ్రీ కైవల్య పదంబు జరుటకునై అని పోతన గారు అంటానే, ఆ శ్రీకైవ పదాన్ని నుంచి కొంచెం దూరం అయిపోయాను నేను, అపగతి తొలగిపోయాను అని. అంటే ఏమిటి? ఇప్పుడు సవితి తల్లి తన తల్లి ఇద్దరూ ఒకటే అనేటువంటి భావంలోకి నేను ఇంకా రాలేకపోయాను అని ఒకటి. నేను వేరు, నేను చేస్తున్నటువంటిది వేరు, ఎదురుగా శ్రీహరి అనేటువంటి భావంతో ఉన్నాను నేను. కాబట్టి ఈ భేద దృష్టి ఉన్నంత కాలము కూడా మానవులకి ముక్తి అనేటువంటి సిద్ధించదు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని భాగవతం చెప్పిందయ్యా. అన్న తరువాత ఇంకా ఆ ధ్రువుడు ఏమన్నాడంటే, అహో బత మమానాత్మ్యం మందభాగ్యస్య పశ్యత భవచ్చిద పాదమూలం గత్వా యాచేయ దంతవత్. అహో ఎంత ఆశ్చర్యం! బత, అయ్యయ్యో ఎంత ఆశ్చర్యం ఇది! మందభాగ్యస్య, నేను చాలా దురదృష్టవంతుణ్ణి. మమ నా అనాత్మ్యం, నా అనాత్మ్యం అంటే ఏమిటి? ఆత్మ కింద చూడకుండా అనాత్మల కింద అన్నింటినీ చూడడం అంటే పృథక్ భావం అని అనమాట. అనాత్మ విధంగా పశ్యత చూశాను నేను, భవచిద అలాగా భేద దృష్టితో చూసేటువంటి ఒకానొక స్థితి సర్వజీవులలోనూ కూడా ఉంటుంది. ఆ జీవస్వభావం ఇంకా నాలోనే ఉంది. అనాత్మ్యం, అనాత్మభావంతోనే నేనున్నాను. కానీ ఆత్మభావం సర్వత్రా అంతా అదే ఉండి నేను కూడా అదే అహం బ్రహ్మాస్మి త్వమేవాహం అనేటువంటి ఆ స్థితి యొక్క అనుభవం నాకు కలగలేదు. భవచిద, సంసారాన్ని తొలగించే భవం అంటే సంసారం, ఈ సంసారాన్ని ఛిద కట్ చేసేసేటువంటి శ్రీహరి యొక్క పాదమూలం గత్వా, ఆ పాదమూలాన్ని చేరుకొంటిని. అక్కడికి వెళ్ళాను, అంతవరకు వెళ్ళాను, పాదాలు దొరికేసాయి, చాలాసేపు మాట్లాడుకున్నాను ఇద్దరం కూడా. కానీ కానీ నేను ఏం కోరుకున్నాను అంటే, నా హృదయంలో ఏముంది అంటే, అంతవత్, ఏదైతే వినాశము కలిగినటువంటిదో, ఏదైతే టెంపరీయో దానినే యాచే కోరినాను అన్నాడు. ఏమిటి వినాశనం అయ్యేటువంటిది ఏమిటంటే ఆ ధ్రువపదం అంటే ఏమిటి? కల్పాంతం అయ్యేటప్పటికి సమస్తమైనటువంటి నక్షత్రాలు, గ్రహాలు, బిలియన్స్ ఆఫ్ ఈ గెలాక్సీస్ మొత్తం సృష్టి, బ్రహ్మాది దేవతలతో సహా అన్ని లోకాలు కూడా ఏమైపోతాయి అంటే వినాశం వచ్చిపోతాయి. అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. మిగిలింది ఆ శ్రీహరి ఒక్కడు మాత్రమే మిగులుతాడు. అలాంటి వినాశమే ఆ ధర్మంగా కలిగినటువంటి ఆ ఉత్తమమైనటువంటి పదాన్ని నేను కోరుకున్నాను. కానీ భవచ్చిద పాదమూలం, ఆ పాదమూలాలు భవచ్ఛిదం చేసేటువంటి పాదమూలాల్ని కోరుకోకుండా ఏదో ఒక ప్రమోషన్ కోరుకున్నాను, ఒక అధికారి పదవి కోరుకున్నాను, లేకపోతే నాకు ఇవ్వకపోతే మా ఆవిడికి ఇవ్వండి అనేటువంటిది ఏదో ఈ విధమైనటువంటి కోరికలు కోరుకున్నాను తప్ప ఆ పరమపదాన్ని నేను కోరుకోలేదు అని చెప్పి ధ్రువుడు తనలో తాను అనుకుంటూ ఉన్నాడయ్యా అని ధ్రువుడు ఏమనుకుంటున్నాడో అనేటువంటి విశేషాన్ని
మైత్రేయ మహర్షి విదురుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ ఇంకా ఏమన్నాడు అంటే, మతిర్విదూషితా దేవై పతద్భిరసహిష్ణుభిః యో నరదవచస్థధ్యం నాగ్రాహిషాం అసత్తమః. దేవతలు నేను పొందబోయే లోకం కంటే చాలా తక్కువ స్థానంలోనే ఉంటారని చెప్పాడు కదా ఆయన. దేవలోకాలన్నీ కింద ఉంటాయి, ఆ తర్వాత ఏమో సప్తఋషి మండలం పైన, ఆ సప్తఋషి మండలం పైన ఉండేటువంటి ఆ స్థానంలో నేనున్నాను. కిందకి దేవతలందరూ కూడా నా కిందే ఉంటారు, తక్కువ స్థానంలో ఉంటారు. తరువాత పైగా వాళ్ళ పుణ్యం అంతా ఖర్చు అయిపోగానే వాళ్ళకి ఆ స్వర్గలోక నివాసం అంతమైపోతుంది, మళ్ళీ వాళ్ళు భూమి మీదకి వచ్చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ దేవతలు బహుశా ఒక పని చేసి ఉంటారు, నాకు అంత ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చేస్తున్నాడు, నేను అడిగాను ఆయన ఇచ్చేస్తున్నాడు అని చెప్పి ఓర్వలేక బహుశా ఈ దేవతలందరూ కూడా నా బుద్ధిలో ఆ పృథక్ భావాన్ని పెట్టేసి ఉంటారు. ఆ గాయము తల్లి అన్నటువంటి మాటలు, తర్వాత శ్రీహరి వేరు నేను వేరు, నేను పూజ చేస్తున్నాను అనేటువంటి పృథక్ భావాన్ని దేవతలు ఓర్చుకోలేక నా బుద్ధిని కలుషితం చేసినట్టున్నారు. అందువలనే నేను ఆ మిక్కిలి చాలా అయోగ్యత పొందిపోయినటువంటి స్థితికి వచ్చేసింది. నేను ఆ నారద మహర్షి చెప్పినటువంటి ఆ సత్య వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఆ అసలైనటువంటి సత్యాన్ని నేను పెడచెవిని పెట్టేశాను అని చెప్పి ధ్రువుడు తన మనసు ఆ విధంగా అయిపోవడానికి కారణం ఏమిటంటే దేవతలు ఓర్చుకోలేక బుద్ధిని కలుషితం చేశారు అనేటువంటి విషయాన్ని కూడా ధ్రువుడు చెప్పాడయ్యా అని చెప్పి, పతద్భిః నాకంటే తక్కువ స్థానంలో, నాకంటే కింద ఉండేటువంటి అసహిష్ణుభిః ఓర్వలేనటువంటి దేవతలు మతి విదూషితా నా బుద్ధిని పాడు చేశారు. అసత్యతమః కాబట్టి నేను అసత్ అయిపోయాను, అంటే అయోగ్యుడిని అయిపోయాను, నాకు యోగ్యత లేకుండా పోయింది. యహ తథ్యం ఆ నారదుడి మాటల్ని నా అగ్రాహిషం స్వీకరించపోయాను అని బాధపడ్డాడయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏ విధంగా మాట్లాడేనటువంటి విషయాన్ని చూద్దాం.